రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి మీకు పోటీ అవుతున్నారేమో కదా? అదంతా కూడా అధినాయకుడు చూసుకుంటారు. ఆయన ఎక్కడిస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ప్రజలు తెలుసుకున్నారు, ముందు మోసపోయారు, ఇంకా మోసపోకూడదని చెప్పున్నారు. ఇంతమందిని తప్పించి కురుగొండ రామకృష్ణ మళ్ళీ పోటీ చేయాలంటే పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందా? ఎన్ఆర్ఐలు వస్తుంటారు, మూటలు తీసుకొని మళ్ళీ పారిపోతుంటారు. ఈ పారిపోయే కేసు కాదు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఎత్తుగడలు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కన్నింగ్ లక్షణాలు ఏవీ లేవు. ఆ యాక్టింగ్ కూడా ఏం కనిపించట్లేదు. నా స్టైల్లో వింటాను కానీ ఇంకోటి స్టైల్ నేను బాగున్నాను. వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల సీజన్ మొదలైపోయిందండి. మీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? వెంకటగిరి నియోజకవర్గంలో 2009లో కూడా వెంకటగిరి ప్రజలు నన్ను గెలిపించారు. అయితే అప్పుడు ప్రభుత్వం లేదు. 14లో కూడా గెలిపించారు. 14లో గెలిపించిన తర్వాత ప్రభుత్వం ఉంది. వెంకటగిరి మున్సిపాలిటీ కానీ 143 పంచాయతీలు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా మరి అధినాయకుడి నుంచి అడిగి చాలా తెచ్చిచ్చాం. కుప్పం తర్వాత వెంకటగిరి ఉంటుంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన దానిలో. అందుకనేసి ఆ అభివృద్ధి నేను గెలిపిస్తానని చెప్పే నమ్మకంతోనే ఇప్పుడు కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వెంకటగిరి నుంచి కురుగొండ రామకృష్ణ టీడీపీ నుంచి నామినేషన్ వేయబోతూ ఉన్నారు. 24 ఖచ్చితంగా వేయబోతా ఉన్నాం. మా అధినాయకుడు నా అభివృద్ధి చూసి, నా పనితనం చూసి మొన్న కూడా బ్రహ్మాండంగా సక్సెస్ చేసే మీటింగ్. మా అధినాయకుడు ఏమి చెప్తే అది చేస్తాం. మా నమ్మకం, మా అధినాయకుడు మాకు టికెట్ ఇస్తాడని నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తాం. అంటే రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి మీకు పోటీ అవుతున్నారేమో కదా? ఆయన కూడా ఇక్కడ నుంచి టికెట్ అడుగుతున్నట్టున్నారు కదా? అదంతా కూడా అధినాయకుడు చూసుకుంటారు. అది మేము మాట్లాడకూడదు. ఆయన ఎక్కడిస్తే అక్కడ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరైతే కన్ఫామ్గా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఒకటి బేసిక్గా 2 సార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో కురుగొండ రామకృష్ణకి మంచి నేమ్ ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా, వెంకటగిరి ఎమ్మెల్యేగా. కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అది ఒక గాలి, ఒక అవకాశం అని చెప్పని వచ్చింది. ఇక్కడే కాదు, అన్ని దగ్గరలో కూడా విపరీతమైన మెజార్టీతో ఓడిపోయాం. ఎందుకంటే ఒక అవకాశం అని చెప్పని ఆశలు కల్పించారు. ఆ ఆశలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు వేశారు. అంతేగాని అది గెలుపు కాదు, అది ఒక గాలి. ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో పసుపు గాలి వీస్తుందా? ఖచ్చితంగా వీస్తుంది. ఒక వెంకటగిరిలోనే కాదు, రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా వీస్తుంది. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణనే ఈసారి ఎందుకు గెలిపించాలి? ఎందుకు గెలిపించాలంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. అభివృద్ధి చేసేందుకు గెలిపిస్తారు. ఎందుకంటే 14 నుంచి 18 వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చూశారు. ఆ డిఫరెన్స్తోనే ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించి తీరుతారు. కురుగొండ్ల రామకృష్ణ మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఏముంది అని అడిగితే వెంకటగిరి నియోజకవర్గంలో మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఉంది. డబుల్ రోడ్లు ఉన్నాయి, సెంట్రల్ లైటింగ్ ఉంది. అదేవిధంగా పోలరం గుడికాడ పెద్ద కాలువ ఉంటాయి, దాని బ్రహ్మాండంగా మురికి లేకుండా రోడ్డు వేసాం. అట్లాంటి పనులు చాలా చేసాం. 143 పంచాయతీలో కూడా అభివృద్ధి పనులు బ్రహ్మాండంగా చేసాం. అంటే బేసిక్గా కురుగొండ్ల రామకృష్ణ ఎంత మంచి వ్యక్తి అనేది ఒక పేరు ఉందో, అదే క్రమంలో దానికి బ్యాలెన్స్గా వివాదాస్పదమైన వ్యక్తి అనే పేరు కూడా ఉంది. ఎందుకు ఆ ముద్ర ఎందుకు వచ్చింది? నాకు వివాదం అంటే ఎవరు లేదు. ఏదైనా ఉంటే కరాఖండగా మాట్లాడతాను తప్ప మరొకటి లేదు. మీరు మార్కెట్ చేసుకోలేకపోయారేమో? మీరు చేసిన డెవలప్మెంట్ కావచ్చు, మీ వ్యక్తిత్వం గురించి కావచ్చు, మార్కెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారా? అదంతా ఏమీ లేదు, ప్రజలకే తెలుసు. కళ్ళారా చూశారు. మా అభివృద్ధి చూసి ఆయన గెలిపిస్తారు. ఒక్కొక్కరి మీ కార్యకర్తలు ఉన్నారు వెనకాల. ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడు ప్రభుత్వం ఉంటేనే కాదు, ప్రభుత్వం లేకపోయినా 15 సంవత్సరాల నుంచి తాగేదానికి నీళ్లు, అన్నం లేని అనాథులకంతా ఈ రోజుకి కూడా అన్నం పెడుతున్నాడు ప్రభుత్వంలో లేకపోయినా. అదే ఆయన గొప్పతనము. ప్రతి పల్లెకి పోతే ఏ చెరువులో కట్ట మీద మట్టి లేకుండా ఉంటే దాదాపు 20 పంచాయతీలకి నీరు చెట్టు కింద నీళ్లు తెచ్చి ఈరోజు రైతును కాపాడిన వ్యక్తి కురుగొండ్ల రామకృష్ణ. ఆయనకి మించి ఇక్కడ ఎవరు వేసినా మేము గెలిపేము, అదంతే.
ఆయన అంతేనండి. రామకృష్ణ గారే ఇక్కడ అభ్యర్థి కావాలనుకుంటూ ఉన్నారా? ప్రతి వ్యక్తికి దగ్గరగా ఉండే వ్యక్తి గురుగుండ్ల రామకృష్ణ గారే. ఏదైనా కూడా ఏ వార్డులని డెవలప్మెంట్ తీసుకోండి, ప్రతి వార్డులో 2.5 కోటి తెచ్చిన ఘనత ఒక గురుగుండ్ల రామకృష్ణకే దక్కింది. అంటూ ఏంటంటే ఏ చిన్న పిల్లడు ఇంటికి పోయినా నీ సమస్యల గురించి అదే ఎత్తుకోవాల్సిన అవసరం లే, ఎక్కడ బయటికి బాబాలే, దగ్గర పిలిపించుకొని మాట్లాడే వ్యక్తి గురుగుండ్ల రామకృష్ణ గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈయనైతేనే ఈ వెంకటగిరి నియోజకవర్గానికి రేపు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ ఉంటేనే మాకు బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపిస్తాము. అది కూడా అన్ని విధాలు మేము ఆయనకు సహకరిస్తాము. ఏదైనా కూడా మాకు దగ్గరున్న వ్యక్తి, మాకు పిలిస్తే పలికే వ్యక్తి మా గురుగుండ్ల రామకృష్ణ గారు. ఇప్పుడు ఇందాక నేను ఒకటి అడిగాను, అది నిజమేనా? ఎంత మంచి వ్యక్తో అంత వివాదాస్పద వ్యక్తిగా కూడా ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు పేరు, అది ఒప్పుకుంటారా? లేదండి, ఒప్పు. ఎప్పుడు కూడా మా అందరికి కూడా అందుబాటులో ఉండి మమ్మల్ని అందరం ప్రేమగా అభిమానిస్తాడు, మంచిగా ఆప్యాయతగా పిలుస్తాడు. మేమంతా కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన టైంలోనే రాజకీయంగా ఎదిగాము. గ్రామాల్లో మేమంటూ కూడా 10 మందికి న్యాయం చేయడానికి సహకరించిన వ్యక్తి మా రామకృష్ణ గారు. ఇందాక నుంచి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఎందుకు అడుగుతున్నాను అనేది క్లారిటీ చెప్తాను. మీరు గతంలో, నేను మాలాంటి జర్నలిస్టులు కూడా మీతో కలిసిన సందర్భం లేదు, ఫస్ట్ టైం కలిసాము. కలిసిన తర్వాత చూస్తే మీరు చాలా సౌమ్యుడిలాగా ఉన్నారు. కానీ మా దృష్టిలో కురుగుండ్ల రామకృష్ణ అంటే వెరీ సీరియస్ మ్యాన్, ఎవరినైనా కొట్టడానికి వెళ్తారు, ఎవరినైనా పట్టుకు తిడతారు, అగ్రెసివ్ పర్సనాలిటీ అన్నట్టుగా మా అందరిలో ఉంది. దానికి కారణం ఏంటంటే మీరు గతంలో ఒక టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో పూలకుండి పగలగొట్టడం, దానివల్ల వివాదాస్పద వ్యక్తిగా మీకు జనాల్లోకి ముద్రగా వెళ్ళిందా లేదు? ఎందుకు వచ్చిందంటే నన్ను ఏదో అడగరానిది అడిగాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, అంతేగాని నాకైతే మామూలు కోపం కూడా రాదు, వివాదాస్పదం కాదు. నేను నాతో స్నేహం చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరికైనా, కానీ నేను ఎంత మంచివాడినో నేను చెప్పకూడదు. అంటే బేసిక్గా మీకు బిఫోర్ ఆ పూలకుండి పగలగొట్టక ముందు వరకు కురుగుండ్ల రామకృష్ణ పెద్ద వివాదాస్పదమైన వ్యక్తి అని కానీ, కురుగుండ్ల రామకృష్ణకి సంబంధించిన ఆరోపణలు కానీ ఏమీ లేవు. కానీ ఆ ఒక్క ఇది వైరల్ అయిపోవటం వల్ల, విపరీతంగా సోషల్ మీడియాలోకి వెళ్ళటం వల్ల, ఆయన ఏదో అడగరానిది అడిగాడు కాబట్టి కోపం వచ్చి కొట్టే, అంతేగాని ఇంకొకటి కాదు. అని ఇంకొక వివాదం కూడా ఉంది మీ మీద. ఇవాళ క్లారిటీ కోసం అడుగుతున్నాను, ఎలక్షన్ ముందు వస్తుంది, బేసిక్గా రేపు నుంచి ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతుంటారు. అధికారుల మీదకి దురుసుగా వెళ్ళారు, గతంలో ఒక అధికారి మీదకి మీరు డైరెక్ట్గా ఫైల్ విసిరేయటం సంథింగ్ ఏదో చేశారు అనేది. వాళ్ళు తప్పు చేసి ఉంటే నిలదీసి అడిగాం, అంతేగాని అధికారుల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాంటిది ఏమీ లేదు. నా టైంలో బ్రహ్మాండంగా పనులు చేశారు, నేను చెప్పిందంతా చేశారు, బ్రహ్మాండంగా ప్రజలకు కూడా సేవ చేస్తాం. ఇప్పుడు పర్టికులర్గా జనసేనతో పవన్ కళ్యాణ్తో మీ పార్టీ పొత్తు పెట్టుకుంది, ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. అది వెంకటగిరిలో మీకు ఎంతవరకు ప్లస్ పాయింట్ అవుతుంది అనుకుంటూ ఉన్నారు? వాళ్ళు మాకు ప్లస్ పాయింట్ 10%. ఎందుకంటే వాళ్ళ సభ్యులు అందరూ కూడా ఉన్నారు, కలిసికట్టుగా పార్టీ చేయాలనే కాన్సెప్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇది కూడా తెలుగుదేశానికి కూడా కలిసి వచ్చింది, ఇది మంచిదే. మీరు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి మీ పార్టీ వచ్చిన తర్వాత మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి? మా మీద ఒక 2-3 కేసులు నమోదయ్యి, అందులో 307 కూడా పెట్టారు. 17 మీద పెట్టి ఒక 20 రోజులు ఊళ్ళో లేకుండా కూడా పోయాం. అంటే మీరు 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు. అంటే ఎవరు కేసు అండి అది? అసలు ఎవరిని మేము అనేది లేదు, ఏమీ లేదు. ఏ పాపను వాడు పెట్టాడు కూడా మాకు తెలియదు. అన్నోన్ పర్సన్ వాడేదో రిపోర్ట్ ఇచ్చి కావాలని కేసు కట్టించారు, అంతేగాని మేమేం చేసింది కాదు, ఏమీ లేదు. ప్రభుత్వం మిమ్మల్ని టార్గెట్ చేసింది అనుకోవచ్చా? చేసింది, ఖచ్చితంగా టార్గెట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి చెప్పి కేసు కట్టించి 17 మంది మీద కావాలని మరి బయట ఉండి బయలు తెచ్చుకున్నాం. కొన్నాళ్ళ పాటు నియోజకవర్గంలో కూడా లేకుండా అప్స్కాండ్ అయిపోవాల్సి వచ్చింది. 20 రోజుల దాకా బయట ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉందండి. శ్రీనివాస కేసు ఉంది, బెయిల్ ఉంది. ఇప్పుడు మీ కార్యకర్తలతో మాట్లాడానండి, వాళ్ళందరూ మిమ్మల్ని కొంతమంది దేవుడు అంటూ ఉన్నారు. మీరు తప్పితే వెంకటగిరి నియోజకవర్గానికి వేరే ఎవరిని యాక్సెప్ట్ చేసేది లేదని కూడా చెప్తున్నారు. వీళ్ళ అభిమానం చూస్తుంటే ఏమనిపిస్తుందండి? వాళ్ళకి తెలుసు కాబట్టి కసిగా ఉన్నారు, కావాలి ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని కోరుకుంటారు. ఎందుకంటే 360 రోజులు నేను ఇక్కడే ఉండి ఎవరు వచ్చినా కానీ 10 రూపాయలు ఖర్చు లేకుండా పని చేసి పెట్టాం కాబట్టి వాళ్ళకి అభిమానం విధంగా వచ్చింది. కురుగుండ్ల రామకృష్ణకి కొద్దిసేపు మీతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, హిపోక్రసీ తెలియదు, లౌక్యం తెలియదు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ఎత్తుగడలు, రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కన్నింగ్ లక్షణాలు ఏమీ లేవు. ఆ యాక్టింగ్ కూడా ఏం కనిపించట్లేదు. ఉన్నట్టు కొండబద్దలు కూడా చెప్పడం తప్ప వేరే యాక్టివిటీ ఏం కనిపించట్లేదు. ఎట్లా సస్టైన్ అవుతారని? ఆ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేయగలిసింది చేస్తాం, లేకపోతే కాదు అబ్బాయి అని చెప్తాం, అంతేగాని
యాక్షన్ చేసి డైరెక్షన్ మార్చి ఏం చేయాల్సిన అవసరం మాకు లేదు, చేయను కూడా. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పర్టికులర్గా నా స్టైల్లో ఉంటాను కానీ ఇంకోటి స్టైల్ నేను పోను. అది నెల్లూరు జిల్లా అనగానే బేసిక్గా నెల్లూరు పెద్దారెడ్లు అంటూ ఉంటారు. రెడ్ల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా ఆ డామినేషన్ చాలా క్లియర్గా కనిపించింది. చాలా నియోజకవర్గాల్లో రెడ్లు మాత్రమే గెలవటం అనేది ఇక్కడ గమనించాం. ఈ ఎన్నికల్లో అది మారిందా? రెడ్ల ఆధిపత్యం నుంచి ఏమన్నా పార్టీ పికప్ అయిందా? అదేం లేదు, వాళ్ళ ఆధిపత్యం అనేది ఏమి లేదు. అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు కూడా ఏమి లేవు. మీరు అడిగేదానికి సమాధానం లేదు. అలాంటి సమస్యలు కూడా లేవు. రెడ్లు కావచ్చు, కమ్మోడు కావచ్చు, అందరూ కూడా కలిసి మెలిసిపోతున్నారు. ఓకే, నేను కులం గురించి ప్రస్తావించట్లేదు. నేనేమంటానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో సీట్లన్నింటిలో కూడా విజయం సాధించింది. ఈసారి పసుపు జెండా అంటే మీ పార్టీ ఏమైనా పికప్ అయిందా అని అడుగుతున్నాను. అన్ని కాన్స్టిట్యున్సీల్లో బ్రహ్మాండంగా పికప్ అయింది. ప్రజలకు కూడా తెలిసింది. వైఎస్ఆర్ పార్టీలో చేసిన కార్యక్రమాలు కానీ, వాళ్ళు చెప్పిన మాటలు కానీ, వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ ఏవి కూడా చేయాల. ఈరోజు తెలుగుదేశం ఏదైతే చెప్తుందో అవి ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని నమ్ముతారు. సింపుల్గా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారండి? మన ప్రజలే చెప్తున్నారు కదా బాగలేదని. మేము చెప్పేది కాదు. ప్రజలు తెలుసుకున్నారు. ముందు మోసపోయారు, ఇంకా మోసపోకూడదని చెప్పున్నారు ప్రజలు. ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా, పసుపు జెండాని ఎప్పుడెప్పుడు రెపలాడిద్దామని చెప్పే కాన్సెప్ట్తో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం అనేది ఈసారి ఎన్నికల మీద చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రభావం ఉంది. ఎందుకంటే ఎలాంటి తప్పు చేయనటువంటి వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెట్టి అన్యాయంగా తప్పుడు కేసు పెట్టాలని చెప్పి ప్రజలకు అందరూ కూడా తెలుసు. ఆ కేసు ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఉన్నారు. తిరిగి పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడా మళ్ళీ వెనక్కి రమ్మని అడుగుతున్నారు. కొంతమంది వెళ్తున్నారు. ఆ ఎఫెక్ట్ టీడీపీ మీద ఏమైనా పడుతుందా? టీడీపీకి మాకేం పడదు, ఆ పార్టీకి పడుతుంది. ఏదున్నా కానీ ఆ పార్టీలో చీల్చుకుంటారు కానీ మా పార్టీకి దానికి సంబంధం లేదు. ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? గత 15 సంవత్సరాల నుంచి వెంగడీరు ప్రజలు కురుగొండ రామకృష్ణ గారిని చూస్తున్నారు. 10 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నారు, ఒక 5 సంవత్సరాలు గవర్నమెంట్లో లేరు. గవర్నమెంట్లో ఉన్న టైంలో కుప్పం తర్వాత ఈ నియోజకవర్గానికి ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిన ఘనత మా కురుగొండ రామకృష్ణ గారికి దక్కుతుంది. అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా వెంగడగిరిలో డబుల్ రోడ్లు కానీ ఎప్పుడో ఇక్కడ అసలుకి పోలేరమ్మ నిమజ్జన ఎక్కడ జరుగుతుందని చెప్పి చాలా మందికి తెలియదు. అటువంటిది అక్కడ గుడి కట్టేయడం, దానికి సప్పటి వేయడం, తర్వాత ఆ గుడి దగ్గరలో చాలా ఘోరంగా కాలువ ఉంటే దాన్ని షేపు ఆకారంలో వేపించి ఒక రోడ్డు వేపించడం, డెవలప్మెంట్ అనేది ఎక్కడెక్కడ ఏమేమి చేయాలని చెప్పి ఒక ప్రణాళికబద్ధంగా జరిగినాయి. అదేవిధంగా ఆయన సొంత డబ్బులతో ఇవన్నీ కూడా చాలా మంది అనొచ్చు గవర్నమెంట్ డబ్బులు ఆయన ఏం చేశాడని, తేవడం అనేది అభివృద్ధి చేయడం అనేది చాలా కష్టం. చేశారు ఆయన సొంత డబ్బులతో. ఈరోజు గవర్నమెంట్ లేదు అయినా కూడా అన్నా క్యాంటీన్ 450 రోజుల నుంచి వెంగడగిరి పట్టణంలో 450 రోజుల నుంచి దగ్గర 400 మందికి రోజు అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా రాపూర్లో 120 రోజుల నుంచి 200 మందికి అన్నదానం జరుగుతుంది. అదేవిధంగా ఆయన హయాంలో యువతకి ఇక్కడ చాలా మందికి ఇక్కడ దగ్గరలో ఉండే శ్రీ సిటీ కావచ్చు, తర్వాత మేనగూరు సజ్జలోంచి కావచ్చు, అక్కడి నుంచి చాలా కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి అర్హతైన యువకులందరూ కూడా ఉద్యోగ మేళా పెట్టి ఉద్యోగాలు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా చెన్నైలోని రక్షిత హాస్పిటల్ నుంచి ఇక్కడికి మెగా వైద్య శిబిరాలు పెట్టి ఈ మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరికీ పేద ప్రజలందరికీ కూడా వైద్యం అందించిన ఘనత కురుగొండ రామకృష్ణ గారికి దక్కింది. వైఎస్ఆర్సీపీ అరాజక శక్తులు టీడీపీ పైన దాడులు చేసి అక్రమ కేసులు పెడితే కూడా ఎక్కడ భయపడకుండా ఇక్కడుండి కేడనంతా కాపాడుకున్న ఘనత కురుగొండ రామకృష్ణ గారికి దక్కుతుంది. అందుకని కూడా అందరు కేడర్ అంతా కూడా ఆయన సారథ్యంలో రేపు రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈయన శాసనసభ్యుడిగా వెంగడగిరి ప్రజలకి అభివృద్ధి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. ఒక్కసారి చివరిగా మీరు మీటింగ్లో ఉన్నట్టున్నారు, బాగా హడావిడిలో కూడా ఉన్నారు.
ఈ ఎన్నికలు అనగానే ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలామంది మాకు సీటు కావాలని వస్తూ ఉంటారు. పర్టికులర్గా మీ కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది సీట్ అడుగుతున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐలు అడుగుతున్నారు, కొంతమంది ఏమో పార్టీలో గత కొద్ది కాలంగా ఉన్నవాళ్ళు అడుగుతున్నారు, అట్లా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు సీట్లు అడుగుతున్నారు. ఇంతమందిని తప్పించి కురుగొండ రామకృష్ణ మళ్ళీ పోటీ చేయాలంటే పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందా? ఈరోజు పేపర్లో కూడా రాశారు, ఎన్ఆర్ఐలు వస్తుంటారు మూటలు తీసుకొని మళ్ళీ పారిపోతుంటారు. ఈ పారిపోయే కేసు కాదు ఇది. 360 రోజులు ఎక్కువ ఉండి పనిచేసేవాళ్ళం కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళని చూస్తారు. కానీ ఏదో మూటలు ఎత్తుకొని వచ్చి దించి ఆ మూటతో టికెట్ తీసుకొని మళ్ళీ గెలవడం వాళ్ళని చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయే కాదు. 360 రోజులు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా సదా ప్రజాసేవలో ఉండేటువంటి మేము మమ్మల్ని ఖచ్చితంగా నమ్మి బాబు గారికి కూడా తెలుసు ఎవరు ఏంటనేది. ఆయన ఎవరికి ఇవ్వాలన్నా కూడా టికెట్లు ఆయనకి తెలుసు. అవి మనం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తాను. చివరిగా ఒక మాట, అంటే ఈసారి ఓటర్లు కురుగొండ్ల రామకృష్ణకే ఓటు వేయాలి అంటే ఏం చెప్తున్నారు? జనాల దగ్గరికి వెళ్ళి ఏం చేయబోతున్నారు ఈ నియోజకవర్గాన్ని? ఇంకేమైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేసుకొని అవన్నీ కూడా రిమైనింగ్ మొత్తం చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకుంటాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి ఇచ్చి అవన్నీ కూడా తీసుకొచ్చి డెవలప్ చేస్తాం. చాలామంది కురుగొండ్ల రామకృష్ణ సీటుకి సంబంధించి ఇప్పటికీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది నాయకులు ఇక్కడ సీటు అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందండి? ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఆయన నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఉన్నారు. ఆయనకి కురుగొండ్ల గారికి ఏమైనా కాంపిటీషన్ కనిపిస్తుందా? 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కురుగొండ రామకృష్ణ కష్టాల్లో నష్టాల్లో మా అందరికి కూడా సపోర్ట్ చేస్తూ పార్టీని నమ్ముకొని మేము కూడా ఉన్నాం. ఆయన కూడా పార్టీ కోసం చెరువులు కానీ అభివృద్ధి కానీ మా బాటి చిన్న కార్యకర్తలు కురుగొండే టైంలోనే మేము రాజకీయంగా ఎదిగాం. నేను సొసైటీ ప్రెసిడెంట్ అయినా అనేక కార్యక్రమాలు ఏ పని చేసుకున్నా కురుగొండ రామకృష్ణ మాకు ఎన్నుండి కూడా వచ్చి మా చెరువులుగా నీళ్ళు ఇప్పించే వ్యక్తి ఆయన కావాలని మేమందరం కోరుకుంటున్నాం. నేను నిత్యం ప్రజలు టీయంగల కాడే ఉంటా. ఎక్కువ మంది కురుగొండ రామకృష్ణ కావాలని ఎంగడి నియోజకవర్గం అంతా కోరుకుంటూ ఉన్నారు. మేము కూడా బాధిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈయనకే టికెట్ ఇవ్వాలా అని మా క్యాడర్ అంతా మేమంతా గట్టిగా ప్రయత్నిస్తాం. ఈయన గెలిపిస్తాం. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండా. నేను చిన్నపల్లి నుంచి ఉండా. కురుగొండ రామకృష్ణ పిలిస్తే పలికే వ్యక్తి, డోర్ తీసుకొని పోయే వ్యక్తి. పెద్ద వాళ్ళ దగ్గరికి మేము పోలేమో కానీ మేము పోగల వ్యక్తి 30 సంవత్సరాల నుంచి చేసినా ఇంత విధిగా ఇప్పుడు ముక్కుచోటికి అడిగినా మళ్ళీ ఏవరా మనవాడు ఎటమైనాడు అని పిలిచి మాకు పనిచేసిన వ్యక్తి కురుగొండ రామకృష్ణ రావాలని మేమంతా సంతోషిస్తున్నాం. ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో వేరొకరికి ఈ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? వేరే వాళ్ళకి ఈరని మేము అనుకున్నాం. ఇస్తే ఇంకా చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారు రాష్ట్ర నాయకుడు కురుగొండ్ల గారికి టికెట్ ఇవ్వాలని ఎందుకంటారు మీరు? ఆయన అభివృద్ధి ప్రదాత కాబట్టి ఆయనకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో 75% అభివృద్ధి చేస్తున్నాడు. ప్రజలను ఆదుకుంటాడు. ఈరోజు టిట్కో ఇళ్ళు గవర్నమెంట్ కట్టిస్తే 500 రూపాయలు కట్టమంటే ఆ 500 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే పిలిచి 200 మందికి 500 రూపాయల లెక్కన డీడీలు ఆయన సొంత డబ్బులతో కట్టి వాళ్ళకి పేద ప్రజలు నా 500 కట్టండి అని 200 మందికి 500 రూపాయల డీడీలు కట్టి వాళ్ళకి ఇల్లు ఇప్పించిన ఘనత కురుగొండ్ల రామకృష్ణది. అందుకని ప్రతి పేదవాడు అతనికి ఓటేస్తాడు, అతను గెలిపించుకుంటాడు. ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడి గురించి ఒకటేనండి నేను చెప్పదలుచుకున్నది. మాది పెట్లూరు గ్రామంలో వైసీపీ క్యాండిడేటు అంగన్వాడీ పోస్ట్ గురించి వచ్చారండి. చిన్న పాపను తీసుకొని అంగన్వాడీ పోస్ట్కి వస్తే మాలో కొంతమంది వ్యతిరేకించారు. అతనికి ఇస్తే మనకు వ్యతిరేకంగా చేస్తారు అని కూడా చెప్పాం. కానీ అతను ఒకే మాట అన్నాడు, రే చిన్న బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చింది, అతను ఓటేసా ఏగిపోయినా కూడా సరే మనకు అవసరం లేదు, ఆ పోస్ట్ మొత్తం అతనికే ఇచ్చేసేయండి అని చెప్పిన ఘనత కూడా సారదే. 45 ఇళ్ళు కట్టించాం ఎస్సీలకి కట్టించాం. అది మా సార్ వల్లే. ఆ రోజు ఇక కొన్ని నియోజకవర్గాలు ఇంకా ఓపెన్ కూడా కాకుండా ఉంటే మేము ఓపెన్ చేసి ఓపెన్ రోజు కూడా చీరా జాకెట్ సార్ గారు ఇచ్చి వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షలు సీసీ రోడ్డు బాగా అది డ్యామేజ్ అయిపోయింటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డు అప్పటికప్పుడే చివరి మూమెంట్లో 2018 చివరి మూమెంట్లో
శాంక్షన్ చేసి ఆ సీసీ రోడ్డు కూడా వేయించాడు ఒక ఎస్టీ కాలనీకి, అంటే ఒక 100 చిల్లర ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి ఒక ప్రాంతానికి చేశాడు. అలాంటప్పుడు మేం కాదండి, కార్యకర్తలు ఎట్టున్నా కూడా ప్రతి ఓటరు సారే డైరెక్ట్గా కూడా మనం వెళ్ళొచ్చు, నాయకుడితో పని లేదు, సార్ దగ్గరికి మనకు పని కావాలంటే మనం డైరెక్ట్గా సార్ దగ్గరికి పోవచ్చు అనేది ప్రతి నియోజకవర్గంలో అనుకున్నటువంటి మాట. కాబట్టి కురుగొండ రామకృష్ణ గారు అయితే అత్యధిక మెజార్టీతో గెలుస్తారనేది మా ప్రగాఢ. మీరు చెప్పండి, ఆనవ రామనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళగలుగుతారా, లేకపోతే కురుగొండ రామకృష్ణ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలుగుతారా మీరు? ఇప్పుడు మనం చెప్పాల్సిన ఏం లేదండి, ప్రజలకు తెలుసు ఆల్రెడీ. 2009 నుంచి రామకృష్ణ గారు ఎమ్మెల్యే గెలిచారు, 14లో గెలిచారు. ప్రజల్లో మీరు ఒకళ్ళు, అందుకని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో మేమేముందంటే ఇప్పుడు 2009లో సార్ గెలిచారు, 14లో గెలిచారు. సో ఇక్కడ ఏంది, సార్ 9, 14, 19లో కూడా మళ్ళీ పోటీ చేశారు, తిరిగి అప్పుడు ఓడిపోయారు. అది మన ఏం చేయలేదు దానికి. అంటే ఇక్కడ చూసింది ఏంటంటే మీరు సార్ 9, 14, 19 ఉన్నారు. సో ఇక్కడ అవతల వాళ్ళు ఎంతమంది మారారండి? 9లో వేరే క్యాండిడేట్, 14లో వేరే క్యాండిడేట్, 19లో వేరే క్యాండిడేట్. సో ఇప్పటికైనా స్టాండర్డ్గా ఉండేది కురుగొండ రామకృష్ణ గారు, స్టాండర్డ్గా పోటీ చేసే వ్యక్తి కూడా. సో దీన్ని బట్టి ప్రజలకు అది తెలుసు ఆల్రెడీ. ఎవరైనా వచ్చి డోర్ కొట్టి సార్ నాకు ఇస్తే సహాయం కావాలంటే అందించే వ్యక్తి కురుగొండ రామకృష్ణ గారు. ఇప్పుడు మాకు స్వయంగా ఇప్పుడు చూసుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు రావట్లే, ఏదో పెద్ద హై రికమెండేషన్ పెట్టుకొని చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. సాధారణ వ్యక్తికి కూడా ఇంటికి వచ్చి అడిగితే అందరూ చేసేవాడు. సీఎం రిలీఫ్ ఫండ్ నాకు తెలిసి ఒక 100స్లో వచ్చి ఉంటాయి. ఇప్పుడు నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో ఒక చెప్పుకుంటే ఒక సింగిల్ డిజిట్లో ఇచ్చుంటారు నాకు తెలిసి మహా అంటే. ఇప్పుడు మన టిట్కో చూసుంటారు, బ్రహ్మాండంగా సూపర్గా అందరికీ కట్టించాడు. ఇప్పుడు వాళ్ళు రంగులు వేసుకొని మన వాళ్ళు లాంఛనంగా ప్రారంభించుకున్నారు. సో ఇక్కడ కష్టం ఒకటిది, సొమ్ము ఒకటి, సోకు ఒకటి అంటారు సార్. సో అలాగే అయిపోయింది అనమాట ఇక్కడ. ఇప్పుడు ఆయన చేసిందే, ఇప్పుడు మొన్న సెంట్రల్ లైటింగ్ వేశారు, సెంట్రల్ లైటింగ్ వీళ్ళు రంగులు వేసుకున్నారు మధ్యలో. సో ఇక్కడ ఆయన కష్టపడింది కనిపిస్తుంది. ప్రతి ఒక్క 140 పంచాయతీల్లో సార్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు మాకు సార్ చేశాడు, సార్ ఎవరు చేయలేదని చెప్పి. సో దాన్ని బట్టి మేము చేస్తాం, ఎవరికి ఇచ్చినా కురుగొండ రామకృష్ణ గారు కన్ఫామ్ చేశారు, గెలుస్తారు. కురుగొండ రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, గెలవబోతున్నాడు, మేము అందరం గెలిపించుకుంటున్నాం. అత్యధిక మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. ఎవరికి ఇచ్చినా మేము పని చేయం అంతే. థ్యాంక్ యూ. ఇది వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణతో నేనే ఎమ్మెల్యే, మరొక నాయకుడితో మరొక నియోజకవర్గం నుంచి మళ్ళీ కలుగుతాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ ద షో.